రేపు వీడి బర్త్డే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నా. ఒకటి ప్రింటెడ్ కేక్, మరొకటి నార్మల్ కేక్. నార్మల్ కేక్ ఏమో నైట్ కోయడానికి, ప్రింటెడ్ కేక్ ఏమో మార్నింగ్ కోయడానికి. నైట్ అంటే ఫ్రెండ్స్ తో అందరితో కలిసి వస్తాడు, ఇంకా మార్నింగ్ అంటే ఫ్యామిలీ మొత్తంతో వస్తాడు. ఒక రోజు ముందు అంటే మార్నింగ్ అయితే వచ్చాడు హైదరాబాద్ నుంచి. పికప్ కోసం నేను కూడా వెళ్లాల్సింది, కానీ పని ఉండి ఆగిపోయాను. టౌన్ దగ్గరలో రాజు, డేవిడ్ అయితే జాయిన్ అయితే అయిపోయారు. ముందుగానే ఫోన్ చేసి చెప్పినట్టున్నారు మన ఫ్రెండ్స్. బండ్లు సైడ్ కి అయితే ఆపుకొని ఏమేమి ఉన్నాయో అవన్నీ సర్దుకొని మొత్తం ఒకరి బగ్గీలో ఒకరంటే డిసైడ్ అయ్యి బగ్గీలో అయితే ఎక్కేసామంటే, డిసైడ్ ఏం కాలేదు, న్యాచురల్ గా ఎలా అంటే అలా ఎక్కేసాం అనమాట. నాగా బర్త్డే బాయ్ డ్రైవ్ చేస్తున్నాడు, ఇప్పుడైతే కూర్చున్నాడు బ్యాక్ సైడ్. ఇప్పుడు డేవిడ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు, బండి అయితే మారాడు, క్యాప్ లేపేశాడు. నేను, రాజు, వెంకట్ మరొక బండ్లు అయితే వెళ్తున్నాం. మేమైతే కొంచెం ముందైతే పోతున్నాం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి డేవిడ్ బర్త్డే బాయ్ కూడా వస్తున్నాడు. అలా ఈవినింగ్ ఎంజాయ్ చేస్తూ గాలిని ఇంకా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. టౌన్ లోకి ఎంటర్ అయిన తర్వాత మన దిలీప్ అయితే జాయిన్ అయితే అయిపోయాడు. ఇలా అందరం కలిసి కేక్ ఆర్డర్ నీకైతే వెళ్తున్నాము. బేకరీలోకి అయితే వచ్చేసాం అనమాట. ఏ ఫోటో సెట్ చేయాలని ఆలోచిస్తున్నాడు మన బర్త్డే బాయ్, అంటే ప్రింటింగ్ కోసం అనమాట. ఇది డేవిడ్ జుట్టు దూకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయితే అయిపోయారు, కానీ దిలీపుడు బర్త్డే బాయ్ ఏ ఫోటో సెట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంకా ఫైనల్లీ ఫోటో అయితే సెట్ చేశాడు అనమాట. ఇది అనమాట మెయిన్ గా. నేను వీడియో తీస్తున్నప్పుడు క్లారిటీ కనపడలేదని మళ్ళీ లోపలికి వెళ్ళి చూపించాను అనమాట. ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది. ఇది అనమాట మెయిన్ గా. బర్త్డే అంటే కేక్ మీద ప్రింటింగ్ ఇది చేస్తారు. బేకరీ వాళ్ళైతే మాట్లాడుతున్నాడు, ఎంత ఖర్చు అవుతుంది ఏంటని, బిల్ ఎంత అవుతుంది, దాంట్లో డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా ఇవ్వరా అని మొత్తం అయితే డిస్కషన్ అయితే చేస్తున్నారు అనమాట. అందరం కలిసారు ఒకటేసారి. ఇంకా డేవిడ్ అయితే ఇంకా అర్థమైతే చూస్తున్నాడు, ఇంకా డిజైన్ అంటే క్లీన్ చేసుకుంటాడు అనమాట, నీట్ గా ఉండాలనే ఉద్దేశంతో. ఇంకా ఫోటో అయితే సెట్ చేశారు. నాకు తెలిసి ఏ కేక్ షేప్ ఏ కేక్ అడుగుతున్నారో అనుకుంటున్నాను అయితే. ఇప్పుడు చూడు దిలీప్ ఇప్పుడు ఎలా గెచ్చర్స్ ఇస్తున్నాడో. ఇంకా బేకరీ వాళ్ళు అయితే మొత్తం అయితే చెప్పేశాడు అనమాట, ఏమేమి రాస్తున్నారు క్లియర్ గా రాస్తున్నాడు అనమాట. ఇంకా ఏమేమి కావాలి ఏంటి అనేది, బిల్ ఎంత అవుతుంది ఏంటి, ఏ షేప్ లో ఉండాలి ఏంటి అనేది క్లియర్ కట్ గా రాస్తున్నాడు. రేపు అంటే మనకు మార్నింగ్ 11 o'clock కల్లా ఇస్తాడని చెప్తున్నారు అనమాట. అంటే కరెక్ట్ టైం అడుగుతున్నారు. కరెక్ట్ టైం అడిగినప్పుడు పొద్దున్న 11 o'clock అంటే 11 గంటలకు ఇస్తారంటున్నారు. ఇంకా జెండా పండుగ సంబంధించి ఇంకా ఆగస్టు 15 కదా, ఇలాగో ఇంకా జెండా పండుగ సంబంధించి జెండాలు అయితే తీసుకుంటున్నారు అనమాట. రేపు జెండా పండుగ చేద్దామని, ఇంటి బడిలో పిల్లలతో సెలబ్రేట్ చేద్దామని ఇంకా అన్ని అయితే తీసుకుంటున్నాడు అనమాట. చూసుకోవచ్చు ఏమేం కావాలి ఏంటి అనేది వానికి తీసుకుంటున్నాడు, పిల్లలకి అయితే తీసుకుంటున్నాడు. ఇంకా క్లియర్ కట్ గా ఏమేమి ఉండాలి ఏంటి అనేది. మెయిన్ గా అయితే పెద్ద జెండాలు అయితే 2 అయితే తీసుకున్నాడు. జెండా పండుగకి సుమారుగా అయితే ఖర్చు అయితే చేస్తున్నాడు అనమాట. చూసుకోవచ్చు మీరు కూడా. ఇంకా అన్ని తీసుకొని ఇక్కడ అయితే మళ్ళీ మరొక బేకరీకి అయితే వచ్చేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు మీరు కూడా. అంటే నార్మల్ కేక్ అయితే తీసుకున్నామని మళ్ళీ అయితే వస్తున్నారు. రెండో ఒకసారి తీసుకుంటే న్యాయం చేసినట్టు ఉండదని మరొక బేకరీకి అయితే వెళ్తున్నాం అనమాట. చూడొచ్చు మీరు కూడా. అదిగోండి కేక్ కనిపిస్తుంది కదా, అదే కేక్ అనమాట. ఆ కేక్ తీసుకొని ఈ రోజు నైట్ అయితే కోయబోతున్నాం అనమాట. సో చూడొచ్చు సేమ్ డిస్కషన్ నాకేం చేస్తున్నాం అదే చేస్తున్నాం. అంటే కింద పేరు అయితే రాస్తున్నాడు అనమాట. పేరు రాసి దానికి అయితే మొత్తం యాడ్ అయితే చేస్తున్నారు అనమాట. అంటే పై హద్దులు అంటారు కదా మనకైతే. మెయిన్గా అయితే హైలైట్ అవుతాయి కదా, దానిలో అయితే మనం యాడ్ అయితే చేస్తున్నారు అనమాట. సో మొత్తానికి అయితే కేక్ కూడా తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం, అన్నీ సెలెక్ట్ అయితే చేసుకున్నాం. ఇంకా మొత్తం అయితే అయిపోయాయి. ఇంకా బండ్లో అయితే మేము వెళ్తున్నాం అనమాట. సో చూడొచ్చు ఇంకా జెండా పట్టుకొని ఎలా వెళ్తున్నారు చూడండి. ఇది మన దేశం, ఇది మన దేశం అని ఇంకా భలే ఉండేది అనమాట. దిలీప్ అయితే ఒకసారి బండి అయితే పార్క్ చేసినాడు. ఇప్పుడైతే బండి తీసుకుని ఇంకా వెళ్తున్నాం అందరం కలిసి. ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కేక్స్ తీసుకున్నాం, అన్ని ఏమేమి చేయాలో సెలబ్రేట్ చేసుకోవడానికి అన్ని అయితే తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసింది అనమాట. అంటే ఇంకా ఇంటికి అయితే బయలుదేరినాం. ఇంకా అయిపోయింది అనమాట. ఇంకా జెండా పట్టుకొని నన్ను వీడియో తీరా వీడియో అని ఇంకా బర్త్డే బాయ్ అయితే చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇది మన దేశం, ఇది మన దేశం అన్నట్టు ఇంకా చూసుకోవచ్చు. సో కనిపిస్తుంది కానీ కనిపించట్లేదు అంటున్నాడు. క్లియర్ గా కనిపిస్తుంది కదా, మీరు కూడా చూసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఎప్పుడు చూసినా జెండాను అయితే వదలట్లేదు మన బర్త్డే బాయ్. ఇంకా బర్త్డే బాయ్ అంటే జెండా పండుగ రోజు, అంటే ఇండిపెండెన్స్ డే రోజే నేను పుట్టాను అదే ఉద్దేశంతో. ఇంకా నేను కూడా స్వాతంత్రం అయ్యాని చెప్పి అంటున్నాడు అనమాట. డేవిడ్ అయితే దాన్ని అయితే గుంజుకున్నాడు. ఇంకా డేవిడ్ గుంజుకొని నేను కూడా పట్టుకుంటా అనే ఉద్దేశంతో పట్టుకున్నాడు అనమాట. ఇంకా టీ తాగడానికి అయితే వచ్చాను అనమాట. టీ తాగేటప్పుడు ఇంకా బిల్ అయితే మన బర్త్డే బాయ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఏమేమి తీసుకున్నామో ఆల్మోస్ట్ మొత్తం బర్త్డే బాయ్కి అయితే పడ్డాయి అనమాట. మొత్తం బిల్లులన్నీ బర్త్డే బాయ్కే. ఇది బర్త్డే సెలబ్రేషన్స్ కాదు, బర్త్డే బాయ్ సెలబ్రేషన్స్. ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు, అందుకే ఏం ఫీల్ అయితే కావట్లేదు. మళ్ళీ న్యాచురల్ గా ఎవరి బండ్లు అంటే వాళ్ళ బండ్లో ఎక్కేసి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం ఇంటికి. ఇంకా నేను బర్త్డే బాయ్ అయితే ఒక బండ్లో అయితే వెళ్తున్నాం, మిగతా బండ్లలో మిగతా వాళ్ళు అయితే వెళ్తున్నారు. బండ్లో పెట్రోల్ తక్కువ ఉందని పెట్రోల్ పట్టించడానికి అయితే ఆగామన్నమాట. సో
ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాడు. 406 రూపాయలు అయితే పట్టింది ఫుల్ ట్యాంక్. అంతే, అంతకు ముందు ఇంకా కొంచెం ఉండేది. మొత్తం 500 పడుతుందిరా అని చెప్తున్నాడు మనోడు. 3.46 లీటర్స్ అయితే పట్టడం జరిగింది. ఫోన్ పే లో స్కానర్ ఓపెన్ చేసి QR కోడ్ స్కాన్ చేసి ఇంకా ఫోన్ పే అయితే కొట్టేశాడు మనోడు. బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి నైట్ మొత్తం అందరం కలిసాం. ఇంకా థమ్స్ అప్లు, చికెన్ పకోడా, జ్యూసెస్, ఇంకా కేక్, థమ్స్ అప్ తాగి చికెన్ పకోడా తిని, కేక్ కోసి దాన్ని తిని ఇంకా సెలబ్రేషన్స్ అయితే మొదలు పెట్టాలి. ఇంకా చికెన్ పకోడా చూస్తేనే నోరు అయితే ఊరుతుంది అనమాట. సో చూడొచ్చు, మీరు కూడా తిందురండి, అలాగే థమ్స్ అప్ కూడా తాగుదురండి. ఇంకా ఇప్పుడైతే కేక్ వంత అయితే వచ్చింది అనమాట. కేక్ మీద ఏ పేరు ఉందో కింద కామెంట్ చేయండి. నేను ఫోటో తీస్తున్నాను, నా మొబైల్ కి అయితే ఇస్తున్నాడు, నేను వీడియో ఎలా తీస్తున్నాను చెప్తున్నాను. కింద ఒకరు అయితే ఫోటో అయితే ఇస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ కు వాన కూడా ఒక సెలబ్రేషన్ గా మారిపోయింది అనమాట. వాన కూడా మాతో జాయిన్ అయిపోయింది. ఇంకా లైటింగ్ కోసం అని 3 బండ్లు అయితే పెట్టాం. ఒక సైడ్ ఫోటోస్ ఇస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా వాన కూడా సిగ్నల్ అయితే ఇస్తుంది కేక్ అయితే కోయమని. నేనైతే ఇప్పుడు ఏం మాట్లాడాను, మీరే చూసేయండి ఈ వీడియో మొత్తం ఎలా చేశామో. వాడు వాడు కొడతా వీడియో తెచ్చారా? ప్రేమ అది బాగా చంది చెల్లుకున్నా ఆయన నీడు కిందికి చూడమని, ఆయన పైకి చూస్తున్నావు, నువ్వు కిందికి చూస్తున్నావు, సరిపోయింది. హీరో వచ్చినాడు చూడు. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి రాజు పదరు రాజు పదరు నాని పదన మడ్డ 10% లో బ్యాటరీ అంట. ఇంకా ఇంటికి వచ్చేసరికి చూడండి బట్టలన్నీ ఎలా తడిచిపోయాయో. మొత్తానికి వాన అయితే చాలా మామూలుగా పడలేదు. కానీ నేను ఇంటికి వచ్చి మొత్తం అయితే ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. వాన అయితే ఇంకా పడుతూనే ఉంది. ఇంకా మొత్తానికి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా మా వాళ్ళు అప్పటికే పడుకుండిపోయారు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా అయితే ఎండ్ అయ్యాయి. ఇంతే నా వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, స్మైలింగ్ అన్న, అండ్ బై బై ఫ్రెండ్స్.